చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభదినాన ఆయన గురించి నేటి యువతకి ఏం తెలుసు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం, ఆయన తెచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీకు ఎంతవరకు తెలుసు? ఆయన గురించి మీరు ఏం విశ్లేషించగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు అంటే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే నాటికి మేము పుట్టను కూడా పుట్టలేదు. ఆయన అనుభవంలో సగం ఉండదు మా వయసు. కానీ మా జీవన ప్రయాణంలో మేము పుట్టిన నాటి నుండి ఈ రోజుటి వరకు, మాకు 24 ఏళ్ళ వయసు, ఈ రోజుటి వరకు మేము గమనిస్తే ప్రతి క్షణంలో ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తీసుకొని వచ్చిన సంస్కరణల వల్ల లబ్ధి పొందిన వాళ్ళం. ఒక నాయకుడు తన కోసం కాకుండా తన ప్రజల కోసం ఆలోచిస్తే ఎలా ఉంటుంది, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల లబ్ధి పొందిన మాకు తెలుసు. ఎందుకంటే ఆయన పాలన మొదలుపెట్టే నాటికి మేము పుట్టలేదు, కానీ ఆయన పాలనలో తీసుకొని వచ్చిన సంస్కరణలు దాని ద్వారా మేము లబ్ధి పొందుతూ ఉన్నాం. దీంట్లో కొన్ని ఉదాహరణలు అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేది గతంలో 1995కి బిఫోర్గా పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆఫ్టర్ 1995 నుంచి 2004 వరకు ఎంత ఎడ్యుకేషన్ సెక్టార్లో పాస్ పర్సంటేజ్ పెరిగిందంటే మనం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ సెక్టార్ పైన ఎలా ఫోకస్ చేశారో చెప్పచ్చు. నేను ప్రముఖంగా ఎడ్యుకేషన్ సెక్టార్ గురించే మాత్రమే ఆయన ఎందుకు అంత ఫోకస్ చేశాడనేది నేను గ్రహించిన దాంట్లో చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం మాత్రమే ఆధారితం. ఎక్కడైనా వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగాలు అంతే. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎవరో చదువుకున్న వాళ్ళు, ఊరికి ఒకరో ఇద్దరు ఆ విధంగా చదువుకునే వాళ్ళు మాత్రమే ట్రై చేసేవాళ్ళు. లేదంటే మనకు ఊర్లో భూమి ఉందా, వ్యవసాయం చేసుకున్నామా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కూలి పనికి వెళ్ళామా, అయిపోయిందా, అంతే. ఆ విధంగా మాత్రమే ఉండే రోజుల్లో ఆయన ఒకటి ఆలోచించాడు. భూమి అనేది ఎప్పటికీ పెరగదు, భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ ఒక పేదరిక నిర్మూలన అనేది జరగాలి. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి. అదేవిధంగా ఇక్కడ ఉండేవాళ్ళు, ఊర్లలో వాళ్ళు ప్రపంచం అంటే వాళ్ళకేమో తెలియటం లేదు. వాళ్ళు ఏంటంటే ఎవరో కొంతమంది అవగాహన ఉండేవాళ్ళు, కొన్ని కుటుంబాలు మాత్రమే బయటకు వెళ్తున్నారు, మిగతా వాళ్ళంతా అక్కడే ఉండిపోతున్నారు, ఆ ఊరికే పరిమితం అయిపోతూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి జరగటం లేదు. సంక్షేమం మాత్రమే ఇవ్వాలంటే ఇన్ని రోజులు సంక్షేమం మాత్రమే ఇస్తాం, వాళ్ళకంటూ మన నాయకత్వం ద్వారా ఒక మార్గం అనేది చూపేయగలిగితే వాళ్ళ తలరాతలు మారుతాయని నమ్మి, అది ఒక రిఫార్మ్స్ రావాలంటే అది ఒక విద్యతో మాత్రమే సాధ్యం అని చెప్పి ఆ రోజు చదువుల పండగ అనే కార్యక్రమం పెట్టడం కావచ్చు. అదేవిధంగా బయట స్థిరపడి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు జన్మభూమి కార్యక్రమం ద్వారా తీసుకొని వచ్చి ఆ గ్రామాలని తలరాతలు మార్చడం, అక్కడ ఉండే వాళ్ళని చైతన్యవంతులు చేయడం, చదువుకోవాలని ప్రాథమిక పాఠశాలలు పెంచడం, ఉన్నత పాఠశాలలు పెంచడం, హై స్కూళ్ళు పెంచడం, అదేవిధంగా జూనియర్ కాలేజీలు స్థాపించడం, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు 20 లోపల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 200కు పైగా పెంచడం, మెడికల్ కాలేజీలు పెంచడం, ఎంసెట్ విధానాన్ని, ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం తీసుకొని రావడం. ప్రతి ఒక్కరు చదవండి, ఐటీ అనేది ఒకటి ఉంది, అది రేపు మన తలరాతలను మారుస్తుంది, మన బిడ్డల తలరాతను మార్చి మన జీవన గతులన్నింటినీ మారుస్తాయని చెప్పి ఆ రోజు ఆయన చేయించాడండి. ఆ విధంగా చేయించడం వల్ల ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ లేని ఊరు లేదు, ఇంజనీర్ లేని ఇల్లు లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మొదలైందండి. ఈరోజు స్థితిగతులు ఎలా మారాయో చూసాం. ఎంతోమంది బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఈరోజు ప్రపంచ నలుమూలల్లో పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో స్థిరపడ్డారు మన తెలుగు వాళ్ళంటే ఆ రోజు ఆయన వేసిన పునాదులు. ఆ విధంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆయన రిఫార్మ్స్ తీసుకొని వచ్చారండి. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారి గురించి నేను కొన్ని గ్రహించింది, నేను కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, చంద్రబాబు నాయుడులా ఉండాలి. ఎందుకంటే తాను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కృషి ఉంటే, పట్టుదల, సంకల్పం ఉంటే మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు అని నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తను ఒక మారుమూల చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం మన నారావారిపల్లి అనే గ్రామంలో ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉండే గ్రామంలో పుట్టి ఒక పట్టుదలతో కష్టపడి చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఆ రోజుల్లో రోడ్లే ఏం లేవు, పక్కూరికి వెళ్ళి చదువుకొని అదేవిధంగా మట్టి రోడ్లలోనే నడిచిన వ్యక్తి. అదేవిధంగా ఆ తర్వాత వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఏ విధంగా అయితే ఆ రోజు కట్ల పొయ్యి మీద అన్నం వండితే ఆ కట్ల పొయ్యి మీద ఈ విధంగా చేసేవాళ్ళు, ఇవన్నీ చూశాడు. ఇవన్నీ చూసి తాను చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాజకీయాలపైన ఒక
ఇష్టం ఉండటంతో రాజకీయాలు ఎక్కడ యూనివర్సిటీ స్థాయి నుంచి రాజకీయం చేయడం, ప్రజలకి ఏదో చేయాలి, ఊర్లో వాళ్ళందరినీ కూడగట్టి బస్సు కోసం రోడ్లు వేయించడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా, ఆ తర్వాత ఆయన ఆ పదవికి వన్నెది అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో పరిచయం, ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇక్కడ నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం చూసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రతి ఊర్లో స్కూల్ ఉంది, అవునా కదా? దానికి పునాదులు ఎక్కడి నుంచి పడ్డాయి? బీజం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. అంటే మీరు చూడండి, నేను పడ్డ కష్టం ఇంకా ఏ వ్యక్తి పడకూడదు. నేను ఈరోజు ఒక మార్పులు తీసుకొని వచ్చే స్థానంలో ఉన్నాను. నేను నడిచెల్లి చదువుకున్నట్టు ఏ బిడ్డ చదువుకోకూడదని చెప్పి ఆ ఊర్లోనే పాఠశాలలో పెట్టడం, హై స్కూల్లో పెట్టి ఈ విధంగా చేశారు. ఇది ఆయన ఒక గొప్పతనం. తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదని చెప్పి ఏం చేశారు? మీరు చూస్తే దీపం పథకం తీసుకొని వచ్చి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేశారు. తన తండ్రి పడ్డ కష్టం ఏ తండ్రి పడకూడదని చెప్పి రైతులకు అండగా ఒక భరోసాగా ఉండేదానికి ఒక రీఫార్మ్స్ అనేది మనం అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు తాను చూసుంటాడు ఊర్లలో నీళ్లు లేనప్పుడు ఏ విధంగా ఉండేదో పరిస్థితులు, ఎలా ఉండేదో. ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ వచ్చింది. నీళ్లు వేస్టేజ్ కాకుండా, ఒకప్పుడు కాలువల్లో చూస్తూ ఉంటే ఎప్పుడన్నా దాన్ని ఏదో ఒక ఎకరా ల్యాండ్ ఉంది అనుకోండి, దాంట్లో మడవలుగా కట్టుని ఉంటారు. ఒక దాంట్లోకి నీళ్ళు పోయి ఇంకొక దాంట్లోకి ఏమంటే ఆ చెరువుల్లో నుంచి వచ్చే నీళ్ళ ద్వారా అట్నుంచి వాటి వెళ్ళిపోవడం, వేస్టేజ్ అనేది జరిగేది. దానివల్ల ఒక ఎండాకాలం వచ్చినప్పుడు దీనివల్ల ఈ వేస్టేజ్ అంతా వాటర్ అంతా అయిపోయి ఉంటే ఉండేది కాదు. అలాంటప్పుడు ఏం చేశాడు? మనం వాటర్ వేస్టేజ్ డ్రిప్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఎంత కావాలో అంతవరకే వాడుకుంటాం. మిగిలిన వాటర్ మన స్టోరేజ్ సమ్మర్లో కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. చెక్ డ్యాములు కట్టాలి, ఎందుకంటే కాలువల ద్వారా పోతూ ఉన్నాయి. అవి పోతా ఎండాకాలం వస్తే నిండిపోతుంది. అదే ఒక చెక్ డ్యాములు కడితే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఒక వినూత్న ఆలోచనలు చేశారు. ఎందుకు? తాను తన జీవితంలో నిజంగా చూసి ఆయన పడ్డ కష్టాలు ఇంకెవరు పడకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి ఆ విధంగా ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధమైన రీఫార్మ్స్ తీసుకొని రావడం వల్ల ఎంతోమంది తలరాతలు మారాయి. ఇంకొకటి, ఆడబిడ్డల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. నాకు ఆడబిడ్డలు లేకపోవచ్చు, ఈ తెలుగు ప్రతి ఆడబిడ్డ నా ఇంటి ఆడబిడ్డలు అని భావిస్తానని చెప్పి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో కాలేజీల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చారు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. మనం చూస్తే ఒకప్పుడు పక్క ఊరికి ఎక్కడైనా స్కూల్కి పంపించాలంటే ఒకప్పుడు ఏముందులే పంపిస్తాంలే 7వ తరగతి 8వ తరగతి పంపిస్తే అప్పుడు వాళ్ళకి సైకిళ్ళు ఇప్పించి మీరు రండి చదువుకోండి, బాల్య వివాహాలను అరికట్టడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో చేశాడు. ఆ విధంగా చదివిపోయడం వల్ల ఈరోజు మహిళలు మగవాళ్ళ కన్నా ఎక్కువగా రాణిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇలాంటి రీఫార్మ్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది. ఇదే విధంగా మన రాష్ట్రానికి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ని తీసుకొని రావడం కావచ్చు, ఐఎస్బీని తీసుకొని రావడం కావచ్చు, హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు. అదేవిధంగా మనం కరోనా వచ్చినప్పుడు చూసాం వ్యాక్సిన్, ఆ జినోమ్ వ్యాలీ స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అప్పుడు మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చిన మెడ్టెక్ జోన్ల ద్వారా వచ్చాయి. మనం ముఖ్యంగా మొదలు పెడితే షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా సింగరేణి కార్మికులకు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ రైతులకు డ్రిప్ రూపంలో కావచ్చు, ఎన్నో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి అని పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి బాగా చెప్పారు మీరు. విభజిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, 2014 నుంచి నేను కూడా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం ఇవి చదువుతూ ఉన్నాం కాబట్టి నాకు తెలిసి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 9th క్లాస్ ఏమో ఉన్నాను. అప్పటి నుంచి నేను చూస్తూ ఉంటే ఆ రోజు రాష్ట్ర విభజన అనేది నిజంగా మన తెలుగు వాళ్ళకి అదొక పీడకలలాగా భావించవచ్చు. ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో రాష్ట్రానికి కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి నుంచి ఆయన ఏ విధంగా తీసుకొని వచ్చాడు. ఒక్క సచివాలయం కట్టాడు, హైకోర్టు కట్టాడు, అదేవిధంగా రాజ్భవన్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో కట్టి నిర్మించి అదేవిధంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉమ్మడి 13 జిల్లాలని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం పనిచేశాడు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ఒక నిరంతర శ్రామికుల్లా పనిచేస్తున్నాడంటే ఏమాత్రం అతిశక్తి కాదండి. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మార్చడం కోసం మనం చూస్తే ఆనాడు అనంతపురం జిల్లాకి కార్ల కంపెనీని తీసుకొని వచ్చి ఆటోమొబైల్ హబ్గా మార్చాడు. కర్నూలు లాంటి ప్రాంతానికి సోలార్ కంపెనీలు ప్లాంట్లు ఇవి తీసుకొని వచ్చి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి సోలార్ హబ్గా మార్చాడు. అదేవిధంగా కడపను ఒక టూరిజం హబ్గా మార్చాడు. చిత్తూరు జిల్లాకి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు సెల్కాన్, డిక్సాన్, టీసీఎల్ ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాడు.
ఈ విధంగా రాయలసీమకి మాత్రమే కాకుండా ఇక్కడ ఆక్వాని గోదావరి జిల్లాలో డెవలప్ చేయడం కావచ్చు, ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, అదేవిధంగా మెటెక్ జోన్ ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొని రావడం కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లా ఇక్కడంతా ఫార్మా కంపెనీలు ఒంగోలు ఇటు సైడ్ డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసి నిరంతరం శ్రమించాడండి. 200 ఉన్న పెన్షన్ని 2000 చేశాడు. అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, రాజధాని నిర్మాణం, ప్రజల కోసం రోజుకి 18 గంటలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొన్ని అసత్యాలు ప్రతిపక్షం వాళ్ళు చేయడం వల్ల 2019లో ఓడిపోయినా ఎక్కడా వెనకడిగేయలేదండి. ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించాడు. రాజధానిని మార్చాలి 3 ముక్కలాట ఆడుతుంటే ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇక్కడ దళితులపైన ఒక దమనకాండ జరుగుతుంటే దళితులకు అండగా నిలబడ్డాడు, బీసీలకు అండగా నిలబడ్డాడు. ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలబడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి 7-10 వయసులో కూడా ఒక నిత్య యువకుల్లాగా బయటకు వచ్చి ప్రజలందరినీ చైతన్యం చేసి అఖండ మెజారిటీతో భారతదేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని మెజారిటీని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో నేడు కూర్చొని మళ్ళీ రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం, గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడేయడం కోసం ఇప్పుడు కూడా నిరంతరం రోజుకి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఆయన జీవితం మనం మొదటి నుంచి మొదలుతే పని చేయడం ప్రజల కోసం. ఆయన వ్యక్తిగతంగా ఏమీ ఆయన సంపాదించుకున్నది ఏంటంటే ఈ తెలుగు ప్రజల గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ తెలుగు ప్రజల తలరాతలను మార్చడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన తెలుగు నేలపైన పుట్టడం మన తెలుగు వాళ్ళ పుణ్యం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే, నేషన్ థింక్స్ టుమారో అని చెప్తాం. ఎందుకంటే ఎన్నో సంస్కరణలు ఆయన నాడు పల్లెల్లో శ్రమదానం, పరిశుభ్రత అని చెప్తే అది ఎప్పుడు 1996, 97 ఆ టైంలో చెప్తే 2014లో దేశంలో స్వచ్ఛ భారత్ అన్నారు. ఆయన విజన్ 2020 అంటే నేడు విజన్ 2047 అంటూ ఉన్నారు. ఈ విధంగా నాడు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాడు, నేడు దేశం అది ఆలోచిస్తూ ఉంది. ఆయన చేసిన ఎన్నో వినూత్నమైన మార్పులు ఈ తెలుగు ప్రజల కోసం మరపురానిది. అది తెలంగాణ అయినా, కోస్తాంధ్ర అయినా, రాయలసీమ అయినా ప్రతి పల్లెలో, ఉమ్మడి 23 జిల్లాల్లో ప్రతి పల్లెలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన వాళ్ళ రీఫార్మ్స్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి పొందిన వాళ్ళే. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎన్నైనా విమర్శించవచ్చు, కానీ ఆయన చేసిన మార్పుల వల్ల, సంస్కరణల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే. నాడు ఇదే హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తీసుకొని వస్తామంటే గుడ్లు పెడతాయా అని వాగిన కాంగ్రెస్ పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఇదే హైదరాబాద్లో కోట్లు సంపాదించుకున్నారు, లబ్ధి పొందారు. వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా ఆస్తులు కూడగొట్టుకున్నారు. కానీ ఆనాడు వాళ్ళు అడ్డుకున్న వాళ్ళే, కానీ ఈనాడు వాళ్ళకు కూడా మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అందరికీ మేలు జరుగుతాయి, ప్రజలకు మేలు జరుగుతాయి. ఆయన ఆలోచనలు వ్యక్తిగత స్వార్థాలతో కూడి ఉండవు. ఆయన ఆలోచనలు ప్రజల కోసం ఉంటాయి. నా ప్రజల కోసం నేనేం చేయగలుగుతాను, ప్రపంచం ఎలా వెళ్తుంది, ప్రపంచంతో పోటీ పడే విధంగా మా తెలుగు వాళ్ళ ముందు ఉండాలని. దేశ ప్రధానమంత్రి పదవి వచ్చినా సున్నితంగా తిరస్కరించి నా జీవితం ఈ తెలుగు ప్రజలకు అంకితం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిరంతరం ప్రజల కోసం పెంచాడు. రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి అండగా, ఒక భరోసాగా, ఒక బాధ్యతనిచ్చిన నాయకుడు. 7-10 వయసులో కూడా ఎక్కడ తన స్వార్థం చూసుకోవటం, ప్రజల కోసం, నేను నా ప్రజల కోసం మాత్రమే. ఇప్పుడు కూడా ప్రతిరోజు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి నెల తొలి రోజు పేదల సేవలు వెళ్తున్నాడు. ఏ దినోత్సవం వచ్చినా నేను పేదల మధ్యలోనే, నేను ప్రజలకు సేవకుణ్ణి అని చెబుతూ పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి వయసు అనేది జస్ట్ డిజిట్ మాత్రమే. ఎందుకంటే ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. నిరంతర శ్రామికుడు, పని రాక్షసుడు. ఎందుకంటే పనిచేస్తూ ఆయనతో కలిసి పనిచేయడం అనేది నిజంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నిజంగా అదృష్టవంతులు. ఈయన ఇంకా ఈ తెలుగు నేలకి సేవలు అందించాలి, మన తెలుగు వాళ్ళ అభ్యున్నతికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. విదేశీ విద్య మిద్దు అనుకున్న రోజుల్లో ఆ విదేశీ విద్యని సామాన్యుడికి అందించిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం గురించి మీకు ఐడియా ఉందా? అంబేద్కర్ విదేశీ విద్య దీని గురించి చెప్పదలుచుకుంటే అండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, తాను ఎలాంటి ఆలోచనలు చేస్తుంటే తాను పడ్డ కష్టం ఇంకెవరూ పడకూడదు, తాను సంస్కరణలు తీసుకొని వచ్చే దిశగా తానున్నాడు అని ఆలోచిస్తారు. ఎందుకంటే
తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదని చెప్పి దీపం లాంటి పథకం తీసుకొని కావచ్చు, మహిళల్ని చైతన్యవంతులు డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళని చైతన్యం చేయడం కావచ్చు, ఆ తర్వాత కాలేజీల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు కావచ్చు, ఈ విధంగా చేశారు. మహిళా సాధికారత కృషి చేశాడు. అదేవిధంగా రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, డ్రిప్ కావచ్చు, మళ్ళీ ఎరువులపైన సబ్సిడీ కావచ్చు, విత్తనాలపైన సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ ఇచ్చాడు. రైతులకు అండగా నిలబడడం కోసం రైతుల దాల్పేట ట్రాక్టర్లు ఇవ్వడం కావచ్చు, ఎన్నో చేశాడు. అదేవిధంగా తన కొడుకు ఏ విధంగా అయితే చదువుకుంటున్నాడు, అదేవిధంగా ప్రతి తెలుగింటి వాడు చదువుకోవాలని చెప్పి పాఠశాలలు పెంచడం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని రావచ్చు, కంపెనీలు తీసుకొని ఇవన్నీ చేశాడు. అదేవిధంగా విదేశీ విద్య, ఇది కూడా ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఎంతోమంది ఏంటంటే వాళ్ళకి చదివిపియాలని ఉంటుంది పిల్లలకి, కానీ వాళ్ళకి స్తోమత ఉండదు. కానీ పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు. అలాంటి వాళ్ళని మనం తీద్దాం. ఎందుకంటే వాళ్ళని ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు ఎంతవరకు దానికి ఫీజు మనం కడదాం. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఒక మంచి స్థానంలో వస్తారు. ఆ కుటుంబం తలరాత మారుతుంది. వాళ్ళు మారితే వాళ్ళ చుట్టూ ఉండే ఒక 10 మంది తలరాతలు మారుతాయని చెప్పి ఆ విధంగా భావించి అంబేద్కర్ విదేశీ విద్య తీసుకున్నారు. దానివల్ల ఎంతోమంది లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందిన వాళ్ళు, కొన్ని వేల మందిని ప్రత్యక్షంగా చదివిపేయడం జరిగిందండి. 2014-19 మధ్యలో ఎంతోమంది రీసెంట్గా అంబేద్కర్ జయంతి రోజు ఒక ఊర్లో కార్యక్రమానికి వెళ్తే అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది, ఆ రోజు మీరు 10 లక్షలు ఇచ్చి నన్ను చదివిపించారు సార్, ఈరోజు నేను 40 లక్షలు సంపాదిస్తున్నాను సార్ సంవత్సరానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కుటుంబం, ఒక లేడీ, ఆమె కూడా చెప్పడం జరిగింది, మా పేరెంట్స్కి ఇవి తెలియదు సార్, కానీ మీరు ఈ విధంగా ఆ రోజు మమ్మల్ని తీసుకొని చార్జీస్ చదివించడం వల్ల ఈరోజు మేము పక్కన దేశంలో ఈ విధంగా ఒక స్థిరపడ్డాం సార్, నెలకు ఒక 3 లక్షల దాకా సంపాదించుకుని నేను మా నాన్న వాళ్ళని చూసుకోగలుగుతున్నాను సార్, ఎమోషనల్ అవుతున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే నిజాలు. ఈ విధంగా ఆయన ఎంత ఆలోచించాడు చూడండి. నా కొడుకు లోకేషే ఒక్కడే కాదు విదేశాలు చదువుకోవడం, ప్రతి తెలుగింటిలో ఉండేవాడు చదువుకోవాలి, వాళ్ళు మంచి స్థానాలు పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదవాలి, మళ్ళీ వచ్చి మన జన్మభూమికి సేవలు అందించాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, చదవండి, అక్కడ స్థిరపడండి, కానీ మళ్ళీ వచ్చి మన మాతృభూమికి సేవ చేయండి అని చెప్తాడు. అది ఒక నాయకుడి యొక్క లక్షణం. అక్కడ నేను మిమ్మల్ని చదివించాను, మీరు నాకు కమిషన్ ఇవ్వండి, నాకేదో ఫండ్ ఇవ్వండి అని చెప్పటం లేదు, మీ జన్మభూమికి సేవ చేయండి అంటున్నాడు. అంత గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ప్రజలకు మంచి చేయడం కోసం ప్రతి ఒక్కరూ ఆయనకి సహకరించి మళ్ళీ ఈ తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసం ఆయనతో పాటు రావాలని కోరుకుంటూ ఉన్నామండి. చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక విషయాలు పంచుకున్న సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఆ దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.